బిగ్ బాస్ హౌస్ లో ఫైనల్లీ దివ్య నిఖిత గారు అయితే ఎలిమినేట్ అయ్యారండి. తను అగ్ని పరీక్షలో కూడా చాలా బాగా పర్ఫార్మ్ అంటే చాలా అందరికంటే చాలా బాగా నీట్ గా క్లారిటీగా గేమ్ అయితే దివ్య నిఖిత గారు ఆడారు. అండ్ ఈ రోజు అయితే ఎలిమినేట్ అయ్యారండి. చూసుకోండి, లాస్ట్ వీక్ తనుజా గారితో అంత మంచి ఫైట్ టగ్ ఆఫ్ వార్ ఫైట్ పెట్టుకున్న తర్వాత బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేసింది. బిగ్ బాస్ నన్ను ఈ వీక్ కొంచెం నేను రఫ్ ఆడిచ్చేస్తా ఉంది. బిగ్ బాస్ ఏం చేసిండు, ఈ వీక్ కొంచెం అడావుడి ఉంది, టీఆర్పీ కూడా ఎక్కువ వచ్చింది. అసలు పోయిన వీకే దివ్య గారు ఎలిమినేట్ అవ్వాలి, ఓటింగ్ లిస్ట్ లో ఉన్నారు. కానీ బిగ్ బాస్ ఈ మాట అన్నాక చూద్దాం ఏం జరిగిద్దాం అనుకున్నారు. కానీ తీరా చూస్తే దివ్య నిఖిత ఏంటమ్మా ఇటు చేసి మీకు తనుజా గారికి నీకు మంచి ఫైట్ జరుగుతుంది, మళ్ళీ టగాఫార్గా ఉంటుంది అనుకొని మిమ్మల్ని హౌస్ లో ఉంచారు. మీరు దాన్ని క్యాచ్ చేసుకొని ఎలా గొడవ పడాలి, ఏ పాయింట్ మీద నామినేట్ చేయాలి, ఎట్లా వాయిస్ రేజ్ చేయాలని ఉండాలి. కానీ నీకు నాకు ఏమీ లేదు, నీవు నావు ఫ్రెండ్ అని తనుజాను హక్ చేసుకున్నప్పుడు అబ్బా బిగ్ బాస్ అనుకుంటాడు, బా నీ అమ్మ 70,000 బొక్కగారా, 70,000 అనవసరంగా దివ్య నిఖిత గారికి ఈ వీక్ ఇచ్చి ఆగమైపోయారా అనుకుని ఉంటాడు. అంతే, తనకి వీక్కి 70,000 అంటండి. కామనర్స్ ప్రతి ఒక్క కామనర్కి 1 వీక్ వచ్చేసి 70,000 అయితే ఇస్తున్నారు. ఈ దివ్య నిఖిత గారికి కూడా 70,000. అది క్యాచ్ చేయకుండా ఏదేదో మాట్లాడుతూ ఏదేదో చేసింది. మొత్తానికి అక్క టాప్ 5 డిజర్వ్ అనుకున్నా నేను. బాగానే మాట్లాడింది, పాయింట్ క్లారిటీగా ఉంటుందండి. ఎంత వాయిస్ రేజిస్ట్రేషన్ ఉన్నా సరే ఒక నీచంగా మాట్లాడదు. ఎంత లెవెల్లో జోన్ అనేది ఉంటుంది, జోన్లో మాట్లాడింది. సూపర్ క్లారిటీగా ఉంటుంది, బాగుంటుంది. కొన్ని ఎమోషన్స్ వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ అయిందండి ఆమె చెప్పినట్టు. బర్నీ గారి విషయంలో కానీ ఏదైనా కానీ ఎమోషన్లో కొంచెం డౌన్ అవటం. ఆమె అయితే జెన్యూన్ పర్సనే. తనుజా గారితో గొడవ పెట్టుకున్న దానికి ఉంచారు, మళ్ళీ వాళ్ళిద్దరు కలిసిపోవడం అనేది చాలా ఎఫెక్ట్ అయితే అనిపించింది. మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ తన స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ చూడండి, ఎక్కడ కూడా అసలు ఏడుపు అనేది లేదండి. చాలా హ్యాపీగా, చాలా జెన్యూన్గా అందరితో నవ్వుకుంటూ స్వీట్ తినిపించుకుంటూ వెళ్ళిపోయింది. దానికి హ్యాపీ పడాలి ఎవరైనా. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కూడా అందరికీ ఒక్కొక్కరికి ఒక్కో రివ్యూ ఇమ్మంది. తను మూవీ రివ్యూస్ ఇచ్చిందంట. అలాగే ఎవరెవరికి రివ్యూస్ ఇవ్వాలని అందే అందరికి కరెక్ట్గా ఉన్నాయండి. ప్రతి ఒక్కరికి కూడా పర్ఫెక్ట్ రివ్యూ ఇచ్చింది. అండ్ బర్నీ గారు కూడా ఒక మాట అన్నారు, నాకు సార్ అడగగానే, బర్నీ మీ దివ్య వెళ్ళిపోతుందిగా ఏం చెప్పాలనుకున్నా అంటే, బిగ్ బాస్ మంచి యోధురాలని మిస్ అవుతుంది అని అన్నారు. అది వాస్తవమే. నాకు అర్థం కాదు, ఈ సుమన్ శెట్టి గారి బదులు దివ్య నుంచి వచ్చగా సుమన్ శెట్టి గారు ఏమాడుతుండో, ఏదో మూల కూర్చున్నా, ఆయన వల్ల ఎక్కడ కెమెరాలు కనపడ్డావు ఏందో మరి బిగ్ బాస్ ఇది చేసిండు. ఫ్రెండ్స్, మీరేమనుకుంటారు ఈ వీడియో మీద? జెన్యూన్గా కామెంట్ చేయండి. నా పేరు వంశీ అండి. మన స్టైల్లో బిగ్ బాస్ వీడియోస్ వస్తాయి. ఎవరు మిస్ అవ్వద్దండి, కింద ఫాలో బటన్ ఉంటుంది, ఫాలో చేయండి ఫ్రెండ్స్. 5Kకి దగ్గరలో ఉన్న సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.